హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ జై హనుమాన్. నేను ఈరోజు ఒక పెద్ద సినిమా చూశాను భయ్య. అదేంటిదంటే హనుమాన్. ఒక భారీ బడ్జెట్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. దాన్ని అందరు చిన్న సినిమా అన్నారు కానీ అన్నిటికంటే అదే పెద్ద సినిమా. నాకు ఈ హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది భయ్య. అదేంటిదంటే ఏ దిక్కు లేని దేవుడే దిక్కు. ఒక చిన్న సినిమాకి పెద్ద దిక్కు అయిన హనుమంతుడు. పెట్టిన ప్రతి పైసకు న్యాయం చేసిన డైరెక్టర్ అనిపిస్తుంది ప్రశాంత్ వర్మ. డబ్బులు వేస్ట్ చేయని ప్రశాంత్ వర్మ. తెలుగు ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికినట్టే. సూపర్ డైరెక్షన్, సూపర్ మ్యాన్. మన సూపర్ హీరో చిన్నపిల్లాడు కాదు, తేజ పెద్ద మనిషి అయిండు, పెద్ద హీరో అయిండు. ఈ సినిమాలోని పాటలు యావరేజ్గా ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. ఇందులోని గ్రాఫిక్స్ 200-300 కోట్లు పెట్టి తీసిన పెద్ద సినిమా లెక్క అనిపిస్తుంది. సూపర్ ఉన్నాయి గ్రాఫిక్స్ మాత్రం. ఈ సినిమాలో కామెడీ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. మొత్తానికి చెప్పాలంటే అన్నీ మంచిగా ఉన్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో క్లైమాక్స్లో హనుమంతుని ఎంట్రీ ఉంటుంది. నిజంగానే ఆ దేవుడు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. జై హనుమాన్. నేను ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 10కి 10. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతి విన్నరు హనుమాన్. ఎవరు వచ్చినా సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉంటారు. చివరగా ఈ సినిమాకు పార్ట్ 2 సుతా ఉన్నది. జై హనుమాన్ టైటిల్. అది 2025లో ఉంటుంది అని అనౌన్స్ చేశారు. సూపర్.